హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. ఇవాల్టి లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. బ్యాంకింగ్ సెక్టర్లో మీరు మీ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. చాలామందికి బ్యాంక్లో జాబ్ కావాలనే డిజైర్ ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళ కోసం ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇట్స్ అ లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. అండ్ కరెంట్లీ ఇక్కడ మనకి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీరు కనుక ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అండ్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, నా ఛానల్లో నేను ఆల్రెడీ అన్ని ప్రైవేట్ సెక్టర్ అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. నేను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశానండి. యూ కెన్ చెక్ దట్ అవుట్ ఫర్ ఆల్ ద లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో ప్రస్తుతము లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్ ఈజ్ ఫర్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ అండి. అండ్ లొకేషన్స్ చూస్తే హైదరాబాద్తో పాటు గౌహతి, చెన్నై, ఇండోర్ అండ్ థానే లొకేషన్స్లో కూడా ఈ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేటెస్ట్ వేకెన్సీస్ ఇన్ మెనీ అదర్ సిటీస్ కూడా రాబోతున్నాయి. సో ఒకవేళ మీరు ఈ పర్టికులర్ సిటీస్ వాళ్ళు కాకపోయినా మీరు అప్లై చేసుకోండి. బికాజ్ మీరు అప్లై చేసుకునే టైంకి మీ సిటీలో, మీ ప్రిఫరబుల్ సిటీలో ఓపెనింగ్ పడవచ్చు అండ్ వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. అండ్ మీరు కనుక ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఆ జాబ్లో గ్రోత్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, స్కిల్స్ రిక్వైర్డ్ మొదలైన వివరాలన్నీ కూడా మీకోసం నేను సపరేట్గా ఒక వీడియో క్రియేట్ చేశాను. అండ్ ఈవెన్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఇంటర్వ్యూ రిలేటెడ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. యూ కెన్ చెక్ దమ్ అవుట్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి విషయానికి వస్తే ఎనీ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా పర్వాలేదండి, యూ కెన్ అప్లై. అండ్ మీరు ఫ్రెషర్ ఉన్నా లేదా 4 years వరకు ఫోన్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దోస్ ఫ్రెషర్స్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ కెరీర్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. అస్సలు వదులుకోకండి ఈ ఛాన్స్ని, వెంటనే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ క్రైటీరియా చూస్తే మనము 18 to 28 years వరకు ఇచ్చారండి. అండ్ ఈ జాబ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఎటువంటి స్కిల్స్ అవసరము అనేది చూస్తే మీకు మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ ఉండాలి, ఫ్లూయెన్సీ ఉండాలి, అలాగే హిందీ కూడా మాట్లాడడం వచ్చి ఉండాలి. అండ్ యూ షుడ్ బి ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. సో ఇప్పుడు మీరు కనుక ఈ పర్టికులర్ జాబ్కి సెలెక్ట్ అయితే మీ రోల్స్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఆ జాబ్లో ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఎప్పుడైనా సరే కస్టమర్స్ ఎవరైనా కాల్ చేసి వాళ్ళ అకౌంట్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి మిమ్మల్ని అడిగినప్పుడు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్. వాళ్ళు వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ గురించి అడగచ్చు, లేదా ఏదైనా క్వైరీ ఉంటే లేదా ఎనీ డౌట్స్ ఉంటే అడగచ్చు. సో యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దట్. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది టాప్ ప్రయారిటీ అండి ఫోన్ బ్యాంకింగ్ ఆర్ కస్టమర్ సపోర్ట్ ఫీల్డ్లో. సో యూ షుడ్ మేక్ షూర్ దట్ మీ కస్టమర్ షుడ్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ విత్ యూ. అండ్ కస్టమర్స్ తోటి మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ మీ ఐసిఐసిఐ బ్యాంక్లో ఏవైతే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో అవి కస్టమర్స్కి సెల్ చేయగలగాలి మీరు. సో ఆ ప్రోడక్ట్స్ గురించి, ఆ సర్వీసెస్ గురించి కస్టమర్స్కి చెప్పి వాళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని బెనిఫిట్స్ గురించి మెయిన్గా హైలైట్ చేస్తే ఆబ్వియస్లీ దే విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. సో ఆ విధంగా వాళ్ళని కన్విన్సింగ్గా మాట్లాడి యూ హ్యావ్ టు సెల్ ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ వీలైనంత వరకు న్యూ కస్టమర్స్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇన్ షార్ట్గా నేను ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు శాలరీ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్కి అరౌండ్ 18,000 per month వరకు ఉంటుందండి మీకు శాలరీ, ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయండి.
అండ్ ఇట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తున్నట్లయితే కనుక మీరు మీ రెజ్యూమేలో లేదా మీ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ రౌండ్లో హెచ్ఆర్కి ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేస్తే దే మే కన్సిడర్ యూ. బట్ అది పర్మనెంట్ అయితే ఉండదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ కొన్ని రోజుల వరకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. సో మీరు కనుక ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనుకుంటుంటే మీ ఇంటర్వ్యూలో మీరు హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. దే విల్ డెఫినెట్లీ కన్సిడర్ యూ ఫర్ దట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్, నాట్ ఓన్లీ బ్యాంక్స్ బట్ అన్ని కంపెనీస్ కూడా కొంచెం ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేయడంలో కానీ లేదంటే రిజల్ట్ చెప్పడంలో కానీ ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేయడంలో కానీ లేట్ చేస్తున్నాయి. సో యూ షుడ్ పేషెంట్లీ వెయిట్ టిల్ యూ గెట్ ద రెస్పాన్స్. అండ్ ఈ లోపల టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మిగతా ఆపర్చునిటీస్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను మీతో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ షేర్ చేస్తున్నానండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇన్ క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ గురించి, స్కిల్స్ రిక్వైర్డ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఓపెనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో యూ కెన్ జస్ట్ గో త్రూ ఆల్ దీస్ వన్స్ అండ్ కిందకి స్క్రాల్ చేశాక మీకు అప్లై హియర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ సైన్ అప్ చేసుకున్నట్లయితే యూ కెన్ యూజ్ దట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ న్యూగా ఫస్ట్ టైం మీరు కనుక ఈ పర్టికులర్ పేజ్లోకి వచ్చినట్లయితే యూ హ్యావ్ టు సైన్ అప్. అండ్ ఒకసారి మీరు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంతా ఇచ్చేసి సైన్ అప్ చేసిన తర్వాత యూ కెన్ లాగిన్. అండ్ నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వగానే యూ విల్ సీ దిస్ పర్టికులర్ పేజ్ వేరిన్ మీరు ఫస్ట్ మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో బిఫోర్ అప్లోడింగ్ ద రెజ్యూమే ఐ సజెస్ట్ యూ ఈ పర్టికులర్ జాబ్ రోల్కి తగ్గట్టుగా మీ రెజ్యూమేని మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది, అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూ కెన్ అప్లోడ్ ద రెజ్యూమే. ఆ తర్వాత మీరు కింద స్క్రోల్ డౌన్ చేయగానే యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ ఎక్సెట్రా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అన్ని ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ ముందు ఈ పర్టికులర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద బోర్డ్, పర్సంటేజ్ ఎంత, అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మొదలైన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే వాళ్ళు ఫుల్ టైమా, పార్ట్ టైమా లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్స్ 3 ఆప్షన్స్ చూపిస్తున్నారు. అండ్ మీరు ఏ పర్టికులర్ స్ట్రీమ్ ఎలా మీరు చదువుకుని ఉంటే మీరు ఒకవేళ ఫుల్ టైం చేసి ఉంటే ఫుల్ టైం సెలెక్ట్ చేసుకోండి, లేదా పార్ట్ టైం ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీది ఏదైతే మీకు అప్లికబులో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ మీరు మరికొంత కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే ఫిల్ చేయండి, లేదా పైన నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇట్ విల్ టేక్ యూ టు అనదర్ పేజ్ అండి, వేర్ ఇన్ యూ హ్యావ్ టు ఫిల్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ సింప్లీ స్కిప్ ఇట్, యూ కెన్ క్లిక్ యాజ్ నో. దెన్ ఇట్ విల్ ఫైనలీ టేక్ యూ టు దిస్ పర్టికులర్ పేజ్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్? ఇఫ్ యూ ఆర్ అన్ ఎంప్లాయీ, ఆల్రెడీ ఎంప్లాయీ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్, యూ హ్యావ్ టు క్లిక్ ఎస్ ఆర్ నో. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో అండ్ ఎనీ బ్లడ్ రిలేటివ్ కరెంట్లీ working with ICICI Bank, have you ever appeared for any written test or interview of ICICI Bank? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకుని దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కేటగిరీలో జనరల్, ఓబీసీ, అదర్స్, ఎస్సీ, ఎస్టీ ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఏదైతే అప్లికబుల్ మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ అదర్ ఇన్ఫర్మేషన్లో వే డిడ్ యూ హియర్ అబౌట్ ద వేకెన్సీ ఫ్రమ్. సో మీకు నచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. యువర్ ప్రిఫర్డ్ ఇంటర్వ్యూ లొకేషన్, ఇట్ ఈస్ ఆప్షనల్ బట్ ప్రిఫర్డ్ ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్ మీ సిటీకి మీకు దగ్గరలో ఉన్న పర్టికులర్ ప్లేస్ మీరు ప్రిఫర్ చేసినట్టయితే యూ కెన్ డెఫినెట్లీ మెన్షన్ హియర్, యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ దీస్ ఆప్షన్స్. సో నేనైతే హైదరాబాద్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చి యువర్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్, దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ బట్ మీకు ఏదైనా పర్టికులర్ జాబ్ లొకేషన్ మీరు ప్రిఫర్ చేస్తున్నట్లయితే మీకు నచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీకు నచ్చిన లొకేషన్ ఏదైనా మీ ఆప్షన్స్లో మీకు కనిపిస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ ఆర్ నో ప్రిఫర్డ్ లొకేషన్ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఐ అగ్రీ టు ద లీగల్ డిస్క్లైమర్ అని మెన్షన్ చేసి సబ్మిట్ అని బటన్ క్లిక్ చేయాలి.
సో ఒకసారి మీరు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ పేజ్ ఓపెన్ అవుతుంది, డిక్లరేషన్ పేజ్. అండ్ ఇక్కడ అండర్టేకింగ్ అండ్ డిక్లరేషన్ అని ఒకటి మీ ముందు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూ హ్యావ్ టు అప్లోడ్ ద పాన్ నెంబర్. మీరు ఏమైనా పాన్ నెంబర్ ఉంటే ఆల్రెడీ అది ఇవ్వాలి, లేదంటే మీరు అప్లై చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఆల్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు, లైక్ అప్లికెంట్ డీటెయిల్స్ అని. డూ యూ హ్యావ్ ఎనీ ఇమీడియట్ బ్లడ్ రిలేటివ్ హూ ఈస్ వర్కింగ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ హ్యావ్ యూ హ్యావ్ అటెండెడ్ ఇంటర్వ్యూ బై ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ లాస్ట్ 1 year, హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ గ్రూప్ కంపెనీ, ఐసిఐసిఐ గ్రూప్ కంపెనీ అని మెన్షన్ చేయమని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని ఇఫ్ వాట్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ ఎస్ ఆర్ నో మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ వెన్ యూ స్క్రాల్ డౌన్ డిక్లరేషన్ అండ్ ఆథరైజేషన్ అని ఇచ్చారు. ఒకసారి జస్ట్ గో త్రూ ఆల్ ద పాయింట్స్. అండ్ కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని మీ అప్లికెంట్ నేమ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్లై చేసే డేట్ ఒకటి మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని వెన్ యూ క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్ అనే ఐకాన్ మీద దెన్ మీ ముందు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని మీరు ఫినిష్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇమీడియట్లీ మీకు అప్లికెంట్ ఐడి, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు అక్కడ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి అండ్ మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా అప్లైడ్ అని మెన్షన్ చేస్తారు. సో అప్లైడ్ ఫర్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని కనిపిస్తుంది మీకు. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ ఐడి అనేది మీరు ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఈ అప్లికెంట్ ఐడి ఏదైతే ఉందో దాని త్రూ మీరు లాగిన్ అయ్యి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ మీకు ఇమీడియట్లీ మెయిల్ కూడా వస్తుంది దట్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ పొజిషన్కి అప్లై చేశారు అండ్ దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ ఐడి అనేది మీరు ఏదైతే మెయిల్ ఐడి అక్కడ మెన్షన్ చేశారో ఆ మెయిల్కి వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది పంపిస్తారు. సో మీరు మీ ఏదైతే మెయిల్ ఐడి మీరు మెన్షన్ చేశారో యూ కీప్ చెకింగ్ దట్ మీకు ఫర్దర్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దానితోనే వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రొవైడ్ చేసిన అప్లికేషన్ ఐడితో మీరు మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి తెలుసుకుంటే మీకు ఇక్కడ ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్కి అపియర్ అవ్వాల్సిన పని లేదు అండ్ మీరు ఏ ఫీ కూడా పే చేయాల్సిన పని లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకున్నారు కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్కి కూడా మీరు ఎటువంటి ఫీ పే చేయాల్సిన పని లేదు. మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అండ్ ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్స్ విల్ బీ ఇన్ జనరల్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవే ఉంటాయి. అలాంగ్ విత్ దట్ జనరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లైక్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అదర్ మొదలైన క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతారు. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను, మీకోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంటర్వ్యూలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ అండి అందరూ అప్లికెంట్స్కి సక్సెస్ఫుల్గా అప్లై చేసుకొని జస్ట్ గో ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ హోప్ యూ విల్ గెట్ ద జాబ్. మీరు ఎవరికైనా జాబ్ వస్తే నాకు కామెంట్ త్రూ తప్పకుండా తెలియజేయండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద అప్లికెంట్స్. స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్. మోర్ సచ్ జాబ్ అప్డేట్స్.